మాడిపోయిన మొఖాలు వేసుకొని ఎండిపోయిన రొట్టె లెక్క ఇక పాకిస్తాన్కు బయలుదేరుర్రి మీ ముల్లె ముఠ సర్దుకొని. ఇక అయిపోయింది, మా వాళ్ళు కొట్టుకున్నారు కదా, ఇంకెందుకున్నారు ఇక పోండి మొఖాలు కిందికి వేసుకొని నడురి. టపాకులు వెళ్తున్నాయి, అన్నీ అవుతున్నాయి ఇక్కడ మస్తు. ఇండియా అంటే ఏమనుకుంటారా మీరంతా? ఇండియా అంటే ఇదిరా పవర్, మీలాగా చెప్పుకోవడం కాదురా. నేను ప్రీమియర్ సూపర్ రింకు, యా వెరీ గుడ్. అరే పాకిస్తాన్ వాళ్ళారా, మీ అమ్మ ఇంకెన్నిసార్లు ఓడిపోతారా మాతోన? మీరు పుట్టిందే ఇండియా దగ్గర ఓడిపోనికినే అన్నట్లుందిరా. ప్రత్యేకంగా పుట్టిర్రా మీరు మా కోసం అయితే. నిజంగా ఈ బంతి కొడితే మళ్ళీ తిరిగి వస్తుంది అంటారు కదా, అట్లా లేదు ఇది. బంతి కొడితే అక్కడనే వెళ్ళిపోతుంది ఇది. పాకిస్తాన్లో పోయి పడుతూనే ఉండి ముల్లే మూట గీట అన్నీ చదువుకొని వెళ్ళిపోయిరా, బాయ్ బాయ్. ఇంకెప్పుడన్నా కానీ ఇండియా దగ్గర ఎక్స్ట్రా చేసిరనుకో, మా చిన్న చిన్న పిల్లలు కూడా కొట్టేస్తారా మీకు. మీ పెద్ద పెద్ద తోపుగాళ్ళు ఉన్నారు కదా, నేను ప్రీమియం బౌలర్ని, నేను ఆ బౌలర్ని, నేను తొక్కల బౌలర్ని, నేను తోటకూర బౌలర్ని అంటారు కదా, మీ బౌలర్లకు మీ బ్యాటర్లకు అంతా బుద్ధి చెప్పారు కదా ఇండియాలో. మంచిగా అయిందా ఇప్పుడు సమ్మగా 10 రోజుల్లో 3 సార్లు వేసిరు, మీకు గట్టిగా వేసిరు. మా వాళ్ళు అయితే ఇడవర్రా పోయి. ఇండియా రా ఇది. మీరు పిల్లలతో ఆడుకోవాలి, మాతోనే పెట్టుకుంటే అవుతుందిరా. మీరు కప్ గెలుద్దామనే వచ్చిరారా, మా చేతిలో ఓడిపోనికి వచ్చిరు కాబట్టి ఓడిపోయారు. ఏం బాధపడద్దు. ఇప్పుడు ఆడ మీ పాకిస్తాన్లో ఎన్ని టీవీలు పలిగింటో మాకైతే తెలియదు, కానీ మాకు సంబంధం కూడా లేదు అది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆడడం వల్ల మీరు ఓడిపోవడం వల్ల లాభం చైనా వానికి రా. మీరు మంచి లాభపరుస్తుర్రా చైనా వానికి. ఆడ బొచ్చే టీవీలు పలిగిపోయింటాయి. మీ అన్పడగాళ్ళు మీ అందరు ఉన్నారు కదా, అంతా జియాది నా కొడుకులు, అందరు టీవీలు పలగొట్టుకుంటారు. అదేం రోగమో రా మీకు పోయే రోగం. ప్రతిసారి ఇండియాతోనే ఓడిపోయినప్పుడు అల్లా బొచ్చే టీవీలు పలిగిపోతుంటాయి రా. వెరీ గుడ్, గుడ్ పాకిస్తాన్. నీ అమ్మ మా చేతిలో ఓడిపోనీకనే గుడ్ రా, మిగతా గుడ్ అని చెప్తలే నేను. గుడ్ నా కొడుకులరా, గాడిది గుడ్డు నా కొడుకులు మీరు. ఓడిపోతూనే ఉండండి ఇక. మీరు మా చేతిలో ఓడిపోవాలి ఓడిపోవాలి ఓడిపోవాలి, ఖతం. జై హింద్, భారత్ మాతాకి జై.